మరో బ్రేకింగ్ అంతుంది. కడప నగరం ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంట్లో అందరూ ఉండగానే ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. ఇంటిని 2 జేసీబీలతో నేలమట్టం చేశారు ప్రత్యర్థులు. 100 మంది గుంపుగా వచ్చి ఒక్కసారిగా ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న వృద్ధులు, మహిళలు, పిల్లలను నిర్దాక్షిణ్యంగా బయటకు లాగారు. భాస్కర్, లక్ష్మి, చలపతి, భార్గవి కుటుంబానికి చెందిన ఇల్లు పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ముందస్తు సమాచారం లేకుండానే ఇల్లు కూల్చివేశారు. ఇక తమ ఇల్లు కూల్చడం వెనుక శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ కడప నుంచి ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. ప్రసాద్ శర్మ, కడప నగరం ఎర్రముక్కపల్లిలో అయితే అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని, ఎర్రముక్కపల్లిలో కడప నగరంలో ఏదైతే ఉందో పిఎఫ్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఒక వీధిలో ఉన్నటువంటి ఒక ఇంటిని అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు వచ్చేసి 2 జేసీబీల సాయంతో కూల్చివేయడం జరిగింది. ఆ సమయంలో మొత్తం ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఉన్నారు. ఎవరైతే భాస్కర్, లక్ష్మీ చలపతి, తర్వాత భార్గవి కుటుంబానికి చెందినటువంటి ఈ ఇళ్లకు సంబంధించినటువంటి ఎవరు కొంతమంది వ్యక్తులు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని భూమి కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భీత వాతావరణం నెలకొనడంతో తాము ఏం చేయాలో దిక్కుచూసిన స్థితిలో ఉన్నామని, తర్వాత తమ భార్య సెల్ ఫోన్ నుంచి డైల్ 100 కు ఫోన్ చేసే పోలీసులు వచ్చేలోగానే మొత్తం అరగంట లోపల మొత్తం తమ ఇంటినంతా నేలమట్టం చేశారు. ఒక్క వస్తువు కూడా బయటకు తీసుకురాని పరిస్థితి ఉందని చెప్పి ఈ భాస్కర్ చెప్తున్నారు. అయితే మొత్తానికి ఎవరైతే దీని వెనుక స్థానిక టీడీపీ నేతల సహకారంతోనే ఈ శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మీనాథ్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి వ్యక్తులు తమ పట్ల ఇట్లా ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తానికి ఈ ఇంటి కూల్చివేత వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారా, లేక ఇంకా ఎవరైనా రిలేటర్లు ఉన్నారా అనేది కోణంలో విచారణ జరుగుతాం సార్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.